అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. ఈనాడు అతిపెద్ద ప్రమాదము ఏంటి అంటే సోషల్ మీడియా, దాని ప్రభావం. సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి స్త్రీలు పురుషులుగా మారుతున్నారు, పురుషులు స్త్రీలుగా మారుతున్నారు. అంత మాత్రమే కాదు, మానభంగాలు ఎక్కువ కావడము, హత్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు విషమించిపోవడం. ఈనాడు ఎక్కడ చూసిన మానవత్వం కనబడడం లేదు. ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా మానవత్వానికి సంబంధించినటువంటి, మానవుని యొక్క శ్రేయస్సును గురించినటువంటివి, మానవ మనుగడను కాపాడేటువంటి విషయాలలో ఎక్కువగా రాట్లేవు. కానీ మనుష్యులను విపరీతమైనటువంటి ప్రవర్తనలోనికి దించేటువంటి అంశాలు ఎక్కువ సోషల్ మీడియా చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం వీటిని కట్టడి చేయకపోవడం. మానవత్వపు లక్షణాలను, మానవత్వపు విలువలను ప్రదర్శించేటువంటి వాటిని ప్రసారం చేయాలా, సోషల్ మీడియాలో ప్రభుత్వం వారు అనుమతించాలా. అనవసరమైనటువంటివి, ఎన్నో రకాలుగా మానవ విలువలకు వ్యతిరేకమైనటువంటివి, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటివి ఇవన్నీ చేసి చూపెడితే నిజముగా అలాగనే మనుషులలో కూడా ప్రవర్తనలు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు సినిమాను ఒక 16 సార్లు చూసి బ్యాంకులో దొంగతనం చేశాడు దొంగ. సినిమాలో బ్యాంకును దోచుకున్నటువంటి ఆ విధానం, ఆ యాక్షన్ చూసి 16 సార్లు ఆ సినిమాను చూసి బయటకు వచ్చి నిజ జీవితంలో ఒక బ్యాంకును దోచాడట, అది ఎవరికి గుర్తుపట్టకుండా. నిజముగా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే సోషల్ మీడియా దాని ప్రభావము ప్రజల మీద ఎంతగానో చూపెడుతూ ఉంది. దీనికి ఎవరు కట్టడి చేయాలంటే ప్రభుత్వం వారే. ఏవైతే మానవ విలువలకు, మానవత్వానికి విరోధముగా, వ్యతిరేకంగా వస్తున్నాయో వాటిని తీసేయాల. స్వాతంత్రం అవసరమే. స్వాతంత్రం వచ్చిందని, దేశంలో స్వాతంత్రం వచ్చిందని ఓ మనిషి రోడ్డు మీద పడుకున్నాడట, నాకు స్వాతంత్రం వచ్చిందని. వ్యాను నడిపేవాడు అనుకున్నాడట, నాకు స్వాతంత్రం వచ్చిందని. తోలేడట మనిషి మీద నుంచి. కాబట్టి అతి ఎక్కువ స్వాతంత్రం కూడా అది ప్రమాదకరం. కాబట్టి ఈనాడు సోషల్ మీడియాలో కూడా ఏటిని అనుమతించాలనో వాటిని అనుమతించాలి. ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, ఇంకా రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో ప్రభావితమైనటువంటి వాటిని ప్రభుత్వాలు, చట్టాలు వాటిని చేసి వాటిని కంట్రోల్లో పెట్టాల. మనిషి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకుంటుండే కానీ దైవ భయం లేదు, దైవ భీతి లేదు, పాప భీతి లేదు. రహస్యంగా ఎన్నో జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వీటి ప్రభావం ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియాని కట్టడి చేసేటువంటి ఆ అధికారం కేవలం ప్రభుత్వానికే ఉంది. కాబట్టి మానవతా విలువలను వారిని ప్రోత్సహించాల, మానవత్వపు భావాలను పెంచాల, వాటి మీద అనేకులు చేయాల. కాబట్టి సోషల్ మీడియాలో ప్రదర్శింపబడుతున్నటువంటి ఈ దృశ్యాలన్నిటిని చూచి ప్రజలు మారిపోతూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా, వారి ప్రవర్తనలు, వృద్ధులు కూడా అనేక రకాలుగా వెకిలి చేష్టలతోటి భయంకరమైనటువంటి చూడకూడని దృశ్యాలు, ఈ సోషల్ మీడియాలో ప్రసారము కాకూడనటువంటి విషయాలను కూడా ప్రభుత్వము సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఇచ్చేసరికి ఎన్నైనా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే ఓ కట్టడ ఉండాలా. చిన్న పిల్లలు కూడా ఫోన్లు విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లల చేతికి కూడా ఫోన్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఆ ఫోన్లు చూస్తుంటే మధ్యలో కూడా చూడకూడని దృశ్యాలు వస్తూ ఉన్నాయి. వాటిని చూచి చిన్నప్పటి నుండి ఆకర్షితులు అవుతున్నారు, వాటిపైన శ్రద్ధ చూపుతున్నారు. యవనస్తుడి కాగానే మానభంగాలు భయంకరంగా ఇవన్నీ జరుగుతున్నాయి. చట్టాలు పెరుగుతున్నా, పోలీస్ స్టేషన్లు, మిలిటరీ జనాభా పెరుగుతున్న, మిలిటరీ సంఖ్య పెంచుతున్నా ఇవేమీ ఆగడం లేవు. కారణం ఏంటంటే సోషల్ మీడియా, దాని ప్రభావం. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు గుర్తించాలి. ఇది విద్యావంతులు వీళ్ళందరూ కూడా గుర్తించి దీన్ని కట్టడలో పెట్టి ఏవి ప్రసారం కావాలనో, అసలు వీటికి లైకులు కావాలని, లేకపోతే సబ్స్క్రైబ్స్ పెరగాలని, విపరీతమైనటువంటి మానవ విలువలకు వ్యతిరేకమైనటువంటి, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటివి
మేము వీటిని ప్రదర్శిస్తే మాకు లైకులు పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మాకు ఇన్కమ్ వస్తుందని. నేను ఒకడ విన్నాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబులు మానుకొని ఈ యొక్క వీటిని చేస్తున్నారట. వారికి ఉద్దేశం లేదు. ఏంటంటే ఏది మనుషులో ఎక్కువగా ఆకర్షిస్తారో, ఎక్కువ మంది లైకులు చేస్తారో, సబ్స్క్రైబర్లుగా మారుతారో ఆ విషయాలను చెయ్యాలి అని మానవత విలువలు లేనటువంటి వాటిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం వారు కట్టడి చేస్తే తప్పకుండా మంచి సమాజంలోకి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కానీ సోషల్ మీడియాకు అధిక స్వాతంత్రం ఇచ్చేసరికి అన్ని రకాలవి పెడుతున్నారు. ఏవి పెట్టాలి, ఏవి చేయాలి, ఏవి పెట్టకూడదు, ఏవి మనుషుల దృష్టికి వెళ్ళకూడదు అనేటువంటి మనస్తత్వము లేకుండా కూడా ఇవన్నీ చేస్తున్నారు. దీనికి కట్టడి చేసేది ప్రభుత్వం వారే. దయచేసి ప్రజలందరి పక్షంగా, మానవతావాదుల పక్షంగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, సోషల్ మీడియా ఏదైనా దాంట్లో కట్టడం ఉండాలి. ఇవి పెట్టాలి, ఇవి పెట్టకూడదు. మానవత్వానికి వ్యతిరేకమైనటువంటివి, మానవ మనుగడకు అఘాతము కలిగించేటువంటివి పెట్టకూడదని ఇది ప్రభుత్వం వారే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేరాలు, ఘోరాలు వీటికి చట్టాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో, మరి అగ్ని ప్రమాదాలను తప్పించడానికి ఫైర్ ఇంజన్లు ఎలాగ పెంచి చేస్తున్నారో, అగ్నిమాపక దళాన్ని ఎలా పెంచుతున్నారో, సోషల్ మీడియాలో కూడా సాఫ్ట్వేర్ వాళ్ళను పెట్టి, ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ నిపుణులను పెట్టి సోషల్ మీడియాలో ప్రజలకు విరుద్ధమైనటువంటివి, మానవత్వానికి, మానవ విలువలకు విఘాతం కలిగించేటువంటి ఏవైతున్నాయో వాటిని రాకుండా చేయాలి. ఆ చేసి కట్టడ ప్రభుత్వమే. ప్రభుత్వం అలాంటి వారిని నియమించి ప్రజలలో మానవత్వాన్ని పెంచాలి, మానవ విలువల్ని పెంచాలా. భయం లేకుండా అయిపోయింది. తాను ఏదైతే ఫోన్లో చూస్తున్నాడో, సోషల్ మీడియాలో చూస్తున్నాడో దాన్ని చేయాలని తపన పడుతూ ఉన్నాడు. లేనిపోని ప్రేరేపణలు కలగచేస్తూ ఉన్నాయి. సినిమాలు, ఈ యొక్క సీరియళ్ళు ఏవి ఉండాలి, ఏవి అనేటువంటిది వారికి మరి నియమించి ఏ రకంగా తీయాలి అనేటువంటిది చేసి మానవత్వాన్ని పెంచేది, మానవ ఐక్యతను పెంచేది, మత ఉన్మాదము, ఉగ్రవాదం పెంచేటువంటి వాటిని, లేకపోతే మానభంగాలు ఇటువంటి అన్ని ప్రదర్శించేటువంటి ఈ దృశ్యాలను పెట్టకుండా మరి సోషల్ మీడియాని కట్టడి చేసినట్లయితే మానవ సమాజం, మానవ మనుగడ ఎంతో మరి భద్రంగా ఉంటుంది. మానవ విలువలు పెరుగుతాయి. మనిషికి జీవించగలుగుతాడు. మనిషే క్రూరుడిగా, రాక్షసుడిగా, క్రూరత్వంతో జీవించి తోటి మానవులకు హాని కలిగించేటువంటి ఈ చేస్తున్నాడు. వీరి మీద రాజకీయ ప్రభావం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని ప్రభుత్వం వారు గుర్తించి వీటిని కట్టడలో పెట్టి మానవత్వాన్ని రక్షించే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాను జాగ్రత్తగా డేగ కన్నుతో చూడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఏమేమి వస్తున్నాయి, ఏంటి అనేటువంటిది చేసి మానవ సమాజానికి మరి ఉపయోగపడేటువంటి విషయాలను ప్రదర్శించే రీతిగా వీటిని ప్రభుత్వం వారి కట్టడి చేయాలని మనవి చేస్తూ యూటీవీ ద్వారా నేను వారికి సగౌరవంగా విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. యూటీవీని నిరంతరం వీక్షిస్తూనే ఉండండి. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ.